ప్రాంతానికి ఎయిర్ బస్ తీసుకొచ్చి విమర్శలకు భోగపరించి చెక్ పెట్టారా? సార్, ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి, చెప్పండి. దక్షిణాసియాలోనే అంతెందుకు సార్, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టాం. కాదు నేను కట్టాను అని ఒక ఆయన రెచ్చిపోయి ఈరోజు పోస్టులు పెడుతున్నాడు సోషల్ మీడియాలో. పోనీ ఆయన ఏమైనా గ్రామ స్థాయికి నాయకుడా అంటే కాదు, సాక్షాత్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పెడుతున్నాడు, నేను కట్టాను. ఏం కట్టావు నువ్వు? నిజాలు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక రేంజు, ఒక హద్దు, ఒక పద్దు ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని పాలు దాగిన పసిబిడ్డని అడిగినా, కాటికి కాలు చేపన ముసలావాడిని అడిగినా చెప్తారు స్పష్టంగా. దాని రూపకల్పన, ఆలోచన అంతా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, ప్రధాని మోడీ గారిది. మేము కడితే నేను కట్టానంట. ఇంకా నువ్వు రైతులను రెచ్చగొట్టావు. ఏం చెప్పావు? ఇక్కడ కనీసం ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రాంతానికి విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఎందుకు అని కేసులు ఇచ్చావు. నీ పులివెందుల్లో కనీసం సక్రమంగా బస్టాండ్ కూడా కట్టలేని నువ్వు భోగాపురంలో ఎయిర్పోర్ట్ నేను కట్టాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే పరిస్థితిలో ఉన్నారా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ని ఆ రోజు ఏపీ హెల్త్ యూనివర్సిటీ అని ఎన్టీఆర్ గారు నామకరణం చేస్తే, ఆయన తదనంతరం ఆ హెల్త్ యూనివర్సిటీస్ ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే హెల్త్ సైన్స్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మీ నాన్న పేరు పెట్టుకున్నాం. ఆ రోజే చెప్పాం మేము, ఈ విధంగా క్రెడిట్ చోరీ చేయొద్దు, ఒకరు చేసిన పనిని నువ్వు చోరీ చేయొద్దు అని చెప్పి ఆ రోజే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి స్థాయి క్రెడిట్ కార్డుల చోరీ నుండి క్రెడిట్ చోరీ వరకు ఎదిగినాడు. ఆ రోజు చెప్పాం మేము, వద్దు ఈ పని చేయొద్దు అని చెప్తే ఎన్టీఆర్ పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టావు. కనీసం ఒక శంకుస్థాపన, ఒక తట్టడి ఇసుక, ఒక తట్టడి సిమెంట్ కూడా పోయినట్టు నువ్వు మీ నాన్న పేరు పెట్టుకున్నావు. క్రెడిట్ చోరీకి పాల్పడ్డావు. ప్రజలు నిన్ను కఠినంగా శిక్షించారు. 151 సీట్ల నుండి నేను అధపాతాలని నెట్టారు. మేము కట్టాము, మేము ఎయిర్పోర్ట్ కట్టాము, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కట్టాము, పోలవరం కడుతున్నాము, పట్టిసీమ కట్టాము. ఇక్కడ మేము కట్టడమే మా డ్యూటీ, నీకు కొట్టడం డ్యూటీ. అందుకనే ప్రజలు నేను నెట్టారు కిందకి. మళ్ళీ నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టేశాను, మా తాత పేరు రాజారెడ్డి పేరు పెట్టండి, ఇవే మాటలు. రైట్. జనాలు నవ్వుతున్నారు సార్. ఒక గ్రామ స్థాయి నాయకుడు కన్నా దారుణంగా దిగజారి మాట్లాడుతున్నాడు. గౌరవ మాజీ ముఖ్యమంత్రికి నేను ఈ చర్చా వేదిక ద్వారా, ఈ ప్రైమ్ డిబేటర్ చెప్తున్నా, మీ స్థాయి మీరు దిగజార్చుకోబాకండి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇంత దిగజారి పోస్టులు పెట్టడం, ఇంత దిగజారి పబ్లిసిటీ కోసం దేవులాడడం, ఇంకా ఏమారితే కృష్ణా బ్యారేజ్ నేనే కట్టానంటాడు, కాటన్ బ్యారేజ్ కూడా నేనే కట్టాను అని చెప్తాడు. ఇవన్నీ శంకుస్థాపన చేయడం అనేది, అదే విధంగా ప్రారంభోత్సవం చేయడం అనేది దైవ సంకల్పం. పైన దేవుడు ఆదేశిస్తాడు, కింద నాయుడు చేస్తాడు. రైట్ అండి. శేఖర్ రెడ్డి గారు, వస్తాను. శేఖర్ రెడ్డి గారు నమస్తే.